అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి కంటెంట్ మీకు అర్థం కావాలంటే ముందుగా దేవుడు అని అంటాం తప్ప దేవత అని ఫస్ట్ మన నోటికి రాదు. అల్లా దేవుడు అంటే పురుషుడు, రైట్? తర్వాత జీసస్ దేవుని కుమారుడైనా దేవుడైనా మగవాడు, రైట్? బౌద్ధుడు బుద్ధిజం, రైట్? దేవుడు మగవాడు, దేవుడు కాదనుకుందాం మగవాడు. ఇలా సిక్కులైనా బౌద్ధులైనా జైన్లైనా తర్వాత మతాలు ఏమైనా మీరు మొత్తం తీయండి, ఫస్ట్ మగవాడు ఉంటాడు, ఆ తర్వాత దేవతలు ఆడవారు కూడా ఉంటారు. అలాగే మన చుట్టుపక్కల మొత్తం గమనిద్దాం. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే నాన్న మగవాడు, మనకి ఎప్పుడు అండగా ఉండే అన్న మగవాడు, అల్లరి పెడుతూ ఉన్న అక్కనెవడనంటే చేసి చండాడే తమ్ముడు మగవాడు, పెళ్ళైన తర్వాత తనలో సగభాగంగా తన సర్వస్వం తానే అంటూ ఉండేవాడు మగవాడు, తనకు జన్మనిస్తూ తాను మరో జన్మ ఎత్తిన తర్వాత ఆ విషయం ఎదే కొద్దీ తెలిసిన ఎదగకుండా తెలిసిన ఏదేమైనా అమ్మ అంటూ ఆ అమ్మ కోసమే నా ఈ జీవితం అంటూ బ్రతికేవాడు మగవాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అడుగడుగునా కూడా స్త్రీకి అండగా ఉండేవాడు, ప్రేమగా ఉండేవాడు, అన్నీ చూసుకునేవాడు, అన్నీ ఇచ్చేవాడు మగవాడు. సో ఇది పాజిటివ్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఈరోజు ఒక నివేదిక బయట పెట్టింది. దాని ప్రకారం ప్రతి 10 నిమిషాలకి ఒక మహిళ చనిపోతుంది. మహిళలు కానీ ఆడపిల్లలు కానీ ప్రతి 10 నిమిషాలకి ఒకరు. అది కూడా ఎలాగో తెలుసా? సొంత వారి చేతులు. ఈ సొంత వారిలో నాన్నలు, బాబాయిలు, మామలు, అన్నలు, మొగుళ్ళు, కొడుకులు, ఇలా ఆఫ్రికా ఖండంలోనే అక్షరాల 22,000 మందిలా చనిపోతున్నారు సంవత్సరానికి. 50,000 మంది కేవలం సొంత వారి చేతిలో చనిపోతున్నారు. ఇందులో ఆన్ యావరేజ్ చేసుకుంటే పర్ డే 137 మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మహిళలు బాలికల హత్యలు మొత్తం తీస్తే అందులో సగం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు వాళ్ళే చంపారు. ఇందులో అత్యధికం ఇళ్లలో చంపారు. ఇవిడే ఇంటెన్షన్ అంటే తెలుసా? స్టార్టింగ్లో మొత్తం మగవాళ్ళ గురించి పాజిటివ్గా చెప్పి ఇప్పుడు ఉన్న విషయం ఎందుకు చెప్పాను తెలుసా? మీ చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళల్లో ఎవరైనా సరే మీతో తేడాగా ఉన్నా అండ్ చంపుతామంటూ బెదిరించినా అండ్ వాంటెడ్గా తేడా చేసినట్టు మీకు అనిపించినా ఇమ్మీడియట్గా పోలీసుల దగ్గర సెక్యూరిటీ కోరుకోండి, లేదా అక్కడి నుంచి జాగ్రత్తగా వేరే చోటుకి వెళ్ళిపోండి. పిల్లల నుంచి పెద్ద వరకు అందరికీ నేను చెప్తున్నా, మరలా చెప్తున్నా. మన ఈ సమాజంలో సంవత్సరానికి 50 మంది ఇలా చనిపోతున్నారు. 50,000 మంది చనిపోతున్నారు. 800 కోట్ల మంది, రైట్? 800 కోట్ల మందిలో 50,000 మంది అంటే ఎంత? నెగ్లెజిబుల్. 800 కోట్లలో 1% అంటే 8 కోట్లు, 0.01% అంటే 8 లక్షలు. దాని 50,000 అంటే 0.0001. సో నెగ్లెజిబుల్. కానీ ఆ నెగ్లెజిబుల్ అన్న దానిలో మనం ఎవరు ఉండవద్దు. మీకు అర్థమైంది ఈ వీడియోకి ఇంటెన్షన్? మన చుట్టుపక్కల ఉన్నటువంటి మంచిని మంచిగానే స్వీకరిద్దాం, అది చెడురా అన్నప్పుడు మాత్రం జాగ్రత్త పడదాం. దానికోసం ఈ వీడియో. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏం కాదులే మారుతారు, ఏం కాదులే వివరకాలు అంటున్నాడులే, వద్దు. అప్పటికప్పుడు ఊహించడానికి చంపుతున్న వాళ్ళు ఉన్నారంట. వీళ్ళల్లో ఈ ఆన్లైన్లకు సంబంధించి వాళ్ళు చేసే పనుల వల్ల, చెప్పా పెట్టకుండా వాళ్ళు చేసే కొన్ని ఇన్వెస్ట్మెంట్ల వల్ల, తెలిసి తెలియకుండా వీళ్ళ యొక్క డేటా, ఫోటోలు గిటోలు వేరే వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు వీళ్ళకి డీఫేక్ ఫోటోలు పంపేసి బ్లాక్మెయిల్ చేస్తే చూసే పరువు మందిని చంపుతున్న వాళ్ళు ఎలా ఉన్నారంట. సో నేను అందుకే ఎప్పుడు చెప్తా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేయండి. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దు, బయట లోన్ యాప్స్లో కూడా లోన్లు తీసుకోవద్దు. ఓవరాల్గా అన్నింటికి మించి మనమంటూ కుటుంబ జీవితంలో ఉన్నామన్నప్పుడు కుటుంబానికి మన వల్ల ఇబ్బంది రాకుండా చూసుకోండి. అన్నింటికి మించి మనం కుటుంబానికి బలం అవ్వాలా. మన పేరు ఎత్తినప్పుడు అబ్బా ఫలానా కుటుంబం చాలా మంచిదిరా, చాలా గొప్పదిరా అన్న ఫీలింగ్ రావాలి. ఆడవారికి వాళ్ళందరికీ ఇదే అప్లై అయింది. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. దయచేసి జాగ్రత్త. కంటికి తగిల పుల్ల కనిపెట్టుకు తిరగండి. అమ్మాయిలు, ఆంటీలు, అమ్మమ్మలు, పిల్లలు ఎవరైనా మరలా చెప్తున్నా జాగ్రత్త.
అలా అని చెప్పేసి దేవుడు లాంటి మగవాడిని రాక్షసుడిలాగా దెయ్యంలా మాత్రం చూడకండి. రాక్షసుడు దెయ్యంలాగా ఉన్నటువంటి వాడిని మాత్రం దేవుణ్ణి చేయకండి. మీ చేతిలో ఉంది ఏదైనా. 498 దిక్కుమలని కేసులు పెట్టి మగవాళ్ళని రాజు రంపాన పెట్టింది మీరే. ఎవడు ఉంచుకున్నోడి కోసం మొగుడిని చంపుతున్నది మీరే. ఉంచుకున్నవాడితో సుఖం కోసం, సెక్సువల్ సుఖం కోసం కన్నా బిడ్డలు చంపుతుంది మీరే. అట్ ది సేమ్ టైం మొగుడు కోసం, మామ కోసం, తండ్రి కోసం, కన్నా బిడ్డల కోసం సర్వస్వం అర్పిస్తుంది మీరే. వారి కోసం జీవితం అంతా కూడా మీ ప్రాణాలను ధార కోసం బతుకుతుంది మీరే. అంతా మీ చేతుల్లో ఉందమ్మా. మీ మేలు కోసం ఈ మాటలమ్మ.